ఉంటుంది అని అంటే అది నీ ఇష్టమా నా ఇష్టమా? చెప్పరేమండి, అది ఎవరిష్టం? దేవుని ఇష్టం. నిన్ను ఎగిరించాల్సిన కాలం ఎగిరిస్తాడు, తర్వాత పరిగెత్తమంటాడు. పరిగెత్తమన్నప్పుడు పరిగెత్తాల, తర్వాత నువ్వు పరిగెత్తిన చాలు ఇప్పుడు నడవమంటాడు, నడవాలి. నువ్వు నడుస్తున్నావా పరిగెత్తమంటాడు, నువ్వు పరిగెత్తుతున్నావా ఎగరమంటాడు. ఆయన ఇష్టం అది. హల్లెలూయా. మట్టిని తీసుకున్నాడు, మట్టిని తీసుకున్న తర్వాత కుమ్మరున్నాడు. కుమ్మరి ఆయన ఆలోచన ప్రకారం చిన్న పాత్ర అయినా చేస్తాడు, చెప్పండి, పెద్దదైనా చేస్తాడు. అర్థమవుతుందా? చిన్న ప్రమిదైనా చేస్తాడు, పెద్ద కొండలాగైనా చేస్తాడు. అది ఆయన ఇష్టం కదా. అర్థమవుతుంది? చూడండి ప్రియమైన వాళ్ళరా, దాన్ని నీ జీవితంలో గుర్తెరగగలిగిన స్థితిలోనికి రాగలగాలి. నన్నెందుకు చిన్న పాత్రగా పెట్టావు, నన్నెందుకు పెద్ద పాత్రగా చేయలేదు? వాళ్ళని చూడు చిన్న పాత్రగా చేస్తే అది టేబుల్ మీద ఉంది, నన్నేమో పెద్ద పాత్రగా చేస్తే నన్ను తీసుకుపోయి గేటు దగ్గర, చెప్పండి గేటు దగ్గర, చెప్పండి గట్టిగా, కొండలాగా పెట్టావు. ఆ కొండ దగ్గరికి అందరు నీళ్ళు వచ్చి నీళ్ళు నా మీదే పోస్తూ ఉన్నారు. ఆ టేబుల్ మీద పెడితే, టేబుల్ మీద పెట్టిన ఆ పాత్రలో నీళ్లు పోస్తే ఆ నీళ్ళ ద్వారా, చెప్పండి, ఆ నీళ్ళ ద్వారా ఆ నీళ్లు పాస్టర్ గారు తాగుతూ ఉన్నారు అన్న ఆలోచన గమనించిన ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేయవలసిన పని ఏంది తెలిసిన? నడవమంటే నడవాలి, దానికి బలం కావాలి. అర్థమవుతుందా? తర్వాత పరిగెత్తమంటే పరిగెత్తాలి, దానికి బలం కావాలి. ఎగరమంటే ఎగరాలి, దానికి బలం కావాలి. ఎగిరేదానికి ఉన్నంత బలం పరిగెత్తేదానికి అవసరంలే. పరిగెత్తేదానికి ఉన్నంత బలం నడిచేదానికి అవసరంలే. నడిచినప్పుడు ఉన్న బలం పరిగెత్తేదానికి కుదరదు, పరిగెత్తేదానికి ఉన్న బలం కుదరదు, దేనికదే. అందుకని అక్కడ రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకో, ఆయన నూతన నూతన బలముతో నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభు నిశ్చయముగా ఒక్కొక్కరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. మీరు ఒక మాట చూపిస్తాను, చూస్తారా? ద్వితీయోపదేశకాండం 34:7 చూడండి. ద్వితీయోపదేశకాండం 34:7. మోషే చనిపోయినప్పుడు ఎంత? 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతని దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. బాగా గమనించండి, ఇక్కడ మోషే మృతి పొందినప్పుడు, చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలంట? అందరు చెప్పండి గట్టిగా. 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలప్పుడు అతని దృష్టి మాంద్య, కంటిలో లోపమే లేదు, చూపులో లోపమే లేదు. 120 సంవత్సరాలప్పుడు అక్కడ రాయబడిన మాట తెలిసిన, అతని సత్తువ తగ్గల. ఎన్ని సంవత్సరాలప్పుడు? 100. మొదటి వచ్చింది చూడండి, గట్టిగా అందరూ చదవండి. మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమున ఎక్కాడండి. నెబో శిఖరాన్ని ఎక్కాడంట. జెరూసలేం వచ్చిన వాళ్ళు తెలుసుద్దా ఆ శిఖరం ఎంత ఎత్తు ఉండదు ప్రియమైన అన్నారా. ఇప్పుడు రోడ్డు వేశారు కాబట్టి ఏమండి, వ్యాన్లో తిప్పి 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 తీసుకుపోతే ఇంచుమించుగా 10-15 నిమిషాలు పడుతుంది. అంత ఎత్తు ఏ వయసులో ఎక్కాడు? నోరు తెరవండి. నిన్ను ఇక్కడి నుంచి అక్కడికి నడవమంటే ఎంత ఆయాసో. ఇక్కడి నుంచి ఇప్పుడు పార్కింగ్ మనకు కష్టంగా ఉండి అక్కడ పెట్టిస్తున్నామా? ఇక్కడి నుంచి అక్కడికి పోయేదానికే చెప్పరేమండి ఆయాస. ఇక్కడి నుంచి అక్కడ నడిచేదానికి కూడా ఎంత కష్టమో. 120 సంవత్సరాలప్పుడు ఆయన ఏమెక్కాడంట? నెబో శిఖరం, ఆ పర్వతాన్ని ఎక్కాడు. నెబో పర్వతం ఎక్కాడు. 120 సంవత్సరాలప్పుడు ఆయన శక్తి ఎంతదో ఆలోచన చేయండి, ఆయన బలం ఎలాంటిది గమనించండి. అందుకని రాయబడింది, దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ
తగ్గల. వాస్తవంగా వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది చెప్పలేబండి, దృష్టి మాంద్యం వస్తుంది. అది ఓకే, అది వదిలేసేయండి, కాదనట్లే. నీలో ఉన్న సత్తువ ఎలా ఉంటుంది, నీలో ఉన్న బలం ఏమవుతుంది, రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మామూలుగా సహజమైన పరిస్థితి అది. మనిషి జీవితం అన్న తర్వాత ఏమండి, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్న బలం వేరు, 20 సంవత్సరాలు ఉన్నప్పుడు బలం వేరు, 30 సంవత్సరాలు ఉన్నప్పుడు బలం వేరు, 40, 50 ఏమండి వయసు పెరిగే కొద్దీ కొంచెం తగ్గుతూ ఉంటుంది. మరి ఈయనకి ఏమైంది, తగ్గిందా? అంటే దేవుడు ఏ బలం ఇచ్చాడు, తగ్గిపోని బలముతో నింపాడు. ఆయన తగ్గని బలముతో నింపాడు. ప్రియమైన వాళ్ళరా, దానికి కారణం ఏంటి తెలుసునా, దేవుని సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దానికి కారణం దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన తగ్గిపోని బలముతో నింపుతూ ఉన్నాడు. ఈ రోజున నేనైనా మీరైనా ప్రియమైన వాళ్ళరా, అప్పుడున్నట్లుగా నాకు ఆరోగ్యం లేదండి, అప్పుడున్నట్లుగా శక్తి లేదండి, అప్పుడున్నట్టుగా బలం లేదండి, ఇట్లా ముడుచుకోలేకపోతున్నామండి, ముడుచుకున్నా కూడా నొప్పులు వస్తున్నాయండి, కష్టమండి అని మనం అంటూ ఉన్నాం. ఆయన 120 సంవత్సరాలు అంత ఎత్తు పర్వతం ఎక్కాడు. అర్థమవుతుందా? ఒకసారి గుర్తెరగండి. ఆ మాటలు చదువుకుంటూ పోవడం కదా అవసరమైంది. 120 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయన ఏ బలముతో నింపున్నాడో గమనించండి. తగ్గిపోని బలం. కారణం, ఆయన కోసం ఎదురు చూచువారు ఏం చేస్తారంట, చెప్పండి గట్టిగా, నూతన బలం పొందుకొందురుగాక, నా దేవుడు నిత్యముగా బలముతో నింపునుగాక. యెహోషువ పుస్తకం తీయండి, 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోషువ పుస్తకం 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచుండటకు గాని నాకెప్పటి ఎట్లు. ఆ మాట గమనించింది. ఇక్కడ మోషే నన్ను పంపినప్పుడు, ఆయన పంపినప్పుడు 40 సంవత్సరాలు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయనకి 80 దాటింది. ఆయన అంటాడు, పంపినప్పుడు నాకెంత బలం ఉందో ఇప్పుడు కూడా. అంటే బలం ఏమైంది, తగ్గిపోయిందా? తగ్గలా. ఆయన బలం తగ్గిపోవాల ప్రియమైన వాళ్ళ. అందుకనే తగ్గిపోని బలం, సంపూర్ణమైన బలం ఏమండి ఆయన పొందుకొని నడిపించబడతా ఉంది. యవ్వన కాలములో ఉన్న ఆ బలం ఇప్పుడు ఉన్నది అంటాం. నాటి నుండి చెప్పండి, నేటి వరకు, నాటి నుండి. ఆ మాట నాడు నాకెంత బలమో నేటి వరకు, నాడు నేడు అంటున్నా. ఆనాడు ఎంత బలం ఉందో నేటి వరకు అదే బలం ఉంది. హల్లెలూయా. 10వ వచనం చూడండి. యెహోవా చెప్పినట్లు, యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు ఎన్నేళ్ళు అంట, గట్టిగా చెప్పండి, 85 ఏండ్లు. వయసు అయితే పెరిగింది కానీ బలం తగ్గిందా? తగ్గడంలే. అర్థమవుతుందా? ఏ బలముతో ప్రభు నింపి నడిపించాడు చూడండి ప్రియమైన వాళ్ళ. తగ్గిపోని బలం కాలేబుకు దేవుడు దయచేశాడు. దానికి కారణం ఏమిటి తెలిసిన, ఆయన ఏ రోజు కూడా నేను బలహీనుణ్ణి అని ఆయన నోట ఎప్పుడు అన్నాడా? ప్రజలందరికీ స్వాస్థ్యం ఇచ్చి మౌనంగా ఉంటే ఆయన అంటాడు, ఆ రోజు నాకు ఎంత బలం ఉంది ఇప్పుడు కూడా అదే బలం ఉంది, ఆయన పంపినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం ఉంది, నువ్వు నాకు ఒక మాట చెప్పు, నేనే వెళ్తాను, వాళ్ళతో యుద్ధం చేస్తాను. ఆ రోజున అన్నాడు కదా, నువ్వు అడుగు పెట్టే స్థలం నీకు స్వాస్థ్యం ఇస్తా అని చెప్పి, అది నేను స్వాధీనపరుచుకుంటా. ఆ బలం నాకుంది, ఆ శక్తి నాకుంది, శత్రువుతో పోరాడగలిగే ఆ బలం నాకుంది అని ప్రియమైన వారా వెళ్ళడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఏ రోజు కూడా ఆయన ఏమని నేను బలహీనుడిని ఆ మాట ఎప్పుడు చెప్పలా.
ఆ తర్వాత చూడండి, దేవుడు ఇచ్చిన ఆ మాట నేను స్వాధీనం చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు వెళ్ళిన స్థలం నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు కదా. అదే నిరీక్షణ, ఆ నిరీక్షణ మీదే ఉన్నాడు. అదే చూపు ఆయనలో ఉంది. అలాగే నడిపించబడతా ఉండి ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఆ స్థితిలోనికి మనం రాగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు మనం బలహీనమని చెప్పుకొనుకుందుము గాక. మన బలహీనతలో ఆయన బలం సంపూర్ణము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి 12 వచనం చూడండి, యెహోషువ పుస్తకం 14:12 చూడండి. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణమును అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడును. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును నేను స్వాధీనపరుచుకుంటాను. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఉన్న ఎడల నేను పోయి స్వాధీనపరుచుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలి. దేవుని నువ్వు స్వాధీనపరుచుకోవాలి. అర్థమవుతుందా? దేవుని బలాన్ని నువ్వు పొందుకుంటూ ఉండగలగాలి. దేవుని కృపని నువ్వు పొందుకుంటూనే ఉండగలగాలి. తగ్గిపోని బలం ప్రభు ఏం చేస్తాడంట? ఇస్తానే ఉంటాడు. ఆయన మన పట్ల చూపే ఆ కృప కూడా ఎలాంటి తెలిసినా అనుదినము నూతనమైనదంట. హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల ఆయన చూపాలనుకున్న కృప ఆయనకు అనుదినం వాత్సల్యత నూతనంగా పుడతానే ఉంటుందంట ప్రియమైన మళ్ళా. అలాంటిది ప్రభు మన పట్ల చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో యెహోవా కొరకు ఎదురు చూడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవుని కోసం కనిపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సడలిపోయిన ఆ చేతులు బలపరచుదురుగాక. మోకాళ్ళు ఏమండి తొట్టిల్లిపోయాయా, వాటిని మీరు దృఢపరచుదురుగాక. హల్లెలూయా. ఎంతగైతే దృఢపరుస్తారో, ఎంతగైతే ఏమండి సడలిపోయిన ఆ చేతులు బలపరుచుకుంటారో, అంతగా నా దేవుడు నూతన బలముతో నింపి నడుపును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి, మత్తయి సువార్తమానం 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్తమానం 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 రాత్రులు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో 40 దినాలు 40 రాత్రులు అంటే రేయింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదానికి ఆయన నిర్ణయించుకుంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను. అపవాది చేత సాతాను గాడు శోధించేదానికి అరణ్యానికి కొనిపోయాడంట. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ శోధకుడు వచ్చాడు, సైతాను గాడు వచ్చాడు, ఆ దెయ్యం వచ్చింది. వచ్చి మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్టుగా ఆజ్ఞాపించుకో. ఆకలిగా ఉంది కదా, 40 పగళ్ళు 40 రాత్రులు నిద్ర లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, కాస్త ఆకలితో బాధపడుతున్నావు కదా, ఉపవాసం ముగించావు కదా, ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అని అంటే ఆయన అంటాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే, ఒకవేళ ఆ శక్తి ఆ బలం మనకుందనుకో, ఏది రాళ్ళని రొట్టెలు చేసుకుని తినే ఆ శక్తి ఆ బలం నీకు ఇచ్చాడు అనుకో. ఒకవేళ దేవుడు ఏం చేస్తావు, నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు, ఏ రాళ్ళారా రొట్టెలు గండి అంటావు. అంటావా? అవును కదా, నీ ప్రతాపం చూపించాలి కదా, నీ శక్తి చూపించాలి, నీ ప్రతాపం చూపించాలి కదా. వాడు వచ్చి అన్నాడు కదా, పక్కన నిలబడ్డాడు కదా, సైతాన్ గడు పక్కన నిలబడ్డాడు. అమ్మ ఆకలిగా ఉంది కదమ్మా, కాస్త ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను అని అంటే నువ్వేం చేస్తావు, వాడి ముందు బిల్డప్ ఇస్తావు కదా. అవునా కదా, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ కదా. ఈరోజు ఎక్కువ బిల్డప్ రాజాలే కదా కనిపించేది.
బిల్డప్ ఎక్కువ కాబట్టి రాళ్ళ రొట్టెలు గండి అని అంటావు నువ్వు. అదేం చేస్తావు? ప్రపంచాన్ని నాశనం చేస్తావు. నీకున్న శక్తిని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి దేవుడు ఇస్తే ఒకవేళ రాళ్ళారా రొట్టెలు గండి అని అనుకో, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయేంటి? నోరు తెరవండి. నీ ఇంట్లో ఉన్నది ఏంటి? వీధిలో ఉన్నది ఏంటి? ఇల్లు దేంతో కట్టావు? రాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ రొట్టెలుగా మారితే ఏమవుతుంది? కొండలేంటి? నోరు తెరవండి. కొండలేంటి? భూమిలో ఉన్నదేంటి? ఈ రాళ్ళని రొట్టెలుగా మారితే లోకం ఉంటుందా? ఒకసారి దుర్మార్గుడు నాశనం చేశాడు సాతానుగాడు. ఒకసారి ఈ లోకాన్ని నాశనం చేసేటోడు. దేవుడు భూమిని నిరాకారముగా సృష్టించలేదు. ఆయన దేవుడు ఆకారము కలిగినగా సృష్టించాడు. వాడు వచ్చి ఆకారాన్ని నిరాకారంగా మార్చాడు. ఎప్పుడైతే నిరాకారంగా మార్చాడో ఆ మార్చిన దానిని మరలా ఒక ఆకారమునికి తీసుకొని వచ్చేదానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అది మొదటి వచనం ఉండేది. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనం ఉన్న మాట అది. అర్థమవుతుందా? మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. బైబిల్లో రాయబడలా. ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. అందుకని రాయబడిన మాట చూడండి కావాలంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండిన దేవుని ఆత్మ జలముల పైన. ఆ మొదటి వచనానికి రెండో వచనానికి ఎన్ని సంవత్సరాలు ఉందో మనకు తెలీదు. వేల సంవత్సరాలు ఉందో, వేల కోట్ల సంవత్సరాలు ఉన్నాయో, కొన్ని కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు. అది దేవుడు భూమిని ఆకారము కలిగిన విధంగా సృష్టించాడు. ఆ ఆకారాన్ని సాతానుగా నిరాకారంగా చేశాడు. దాన్ని మరలా ఆకారంలోకి తెచ్చేదానికి దేవుని ఆత్మ వచ్చి అల్లాడిందంట. ప్రియమైన మరలారా, అర్థమవుతుందా? మరలా లోకాన్ని నాశనం చేయాలని సాతానుగాడు అంటాడు, ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తిను అంటాడు. యేసుప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కదరా జీవించేది, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత యేసుప్రభుని వదిలిపెట్టిపోయాడా? వదిలిపెట్ల. తర్వాత చూడండి అక్కడ, పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందకి దుముఖము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందులని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు చూడండి, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు. హల్లెలూయా. అరే దుర్మార్గుడా, నేను ఇక్కడి నుంచి తోకితే నాకు తెలీదా? దూతలు పట్టుకుంటే నాకు తెలీదా? నాకు తెలీదా? ప్రభు అయిన నీ దేవుని నీవు శోధించమాక, నీ దేవుని నువ్వు శోధించమాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏమండి సాతానుగాడి ఆలోచనలకు లోబడిపోతూ ఉంటారు. సాతానుగాడి తలంపులకి, కుయుక్తికి ఏమంటే లోబడిపోతూ ఉంటారు. వాడు చెప్పిన మాట వింటారు, దేవుడు చెప్పిన మాట వినరు కానీ, దేవుని వాక్యం చెప్పిన మాట వినరు కానీ, దైవ సేవకుల ద్వారా చెప్పిన మాట వినరు కానీ, సాతానుగాడు ఒక ఆలోచన చెప్తే అది బాగా నచ్చుద్ది. అర్థమవుతుందా? అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోము దగ్గర ఒకడు ఉంటే ఏమండి తండ్రిని చంపేద్దాం అన్న ఆలోచన నచ్చిందంట వాడికి. ఈ రోజుల్లో లేరా ఇట్లాంటి వాళ్ళు? చెప్పరేమండి, లేరా? తల్లిని చంపేవాళ్ళు లేరా? తండ్రిని చంపేవాళ్ళు లేరా? అన్నను చంపేవాళ్ళు లేరా? తమ్ముళ్ళు చంపేవాళ్ళు లేరా? అక్కను చంపేవాళ్ళు దేనికోసం? ఆస్తి కోసం, డబ్బు కోసం. ఎంత నీచమైన స్థితిలో దిగజారే వాళ్ళు లేరా? సరే గుర్తెరగని ప్రియమైన వాళ్ళారా. అయితే యేసుప్రభు అంటాడు, నీ ప్రభు అయిన దేవుని నీవు శోధింపబడు. నీవు శోధింపకూడదురా, ఆయన నీవు శోధించాలరా. నీవెవడు ఆయన శోధించేదానికి? ఆయన సర్వశక్తి కలిగిన వారురా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మీరు ఇంకా గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకరాజ్యములన్నిటినీ చూపాడు. లోకరాజ్యమును వాటి మహిమల్ని దేవుడు యేసయ్యకు చూపి, నాకు ఒక్కసారి నమస్కారం చేయి, ఒక్కసారి నమస్కారం చేయి, మొత్తం నీకు ఇచ్చేస్తా. సృష్టించింది ఎవరు?
లోకాన్ని సృష్టించింది ఎవరు? లోక మహిమను సృష్టించింది ఎవరు? లోయలైనా కొండలైనా ఈ దేన్ని సృష్టించింది ఎవరు? ఆయన సృష్టికర్తకి చెప్తాడు, నువ్వు నాకు దండం పెట్టరా, నువ్వు నాకు దండం పెట్టు, నేను మొత్తం నీకు ఇచ్చేస్తానంటాడు. నువ్వెవడెవరో నాకు ఇచ్చేది, అది నాదిరా, భూమియు దాని సంపూర్ణతయు నాది. అయితే వాడు చెప్పిన మాట విన్నాడా? వినకుండా ప్రియమైన వాళ్ళరా ఏమండి జయం పొందుకున్నాడు. హల్లెలూయా. నీవు సడలిన చేతుల్ని బలపరచగలిగితే, ఏమండి తొట్టిల్లిన మోకాళ్ళని నువ్వు దృఢపరచగలిగితే నీవు జయాన్ని పొందుకుందువు గాక. హల్లెలూయా. జయం నీ సొంతం నా ప్రభు చేయును గాక. జయం నా సొంతం ప్రభు చేయును గాక. హల్లెలూయా. ఆయన లోకమును జయించిన, బైబిల్ ఉంది కదా, చెప్పండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించి, లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ రోజున నువ్వు శరీరాశని జయించలేకపోతున్నావు అనంటే, నేత్రాశ జయించలేకపోతున్నావు అంటే, జీవపు డంబాన్ని జయించలేకపోతున్నావు అంటే కారణం ఏంటి తెలిసిన? చేతులు ఏమైపోయాయి? సడలిపోయాయి. మోకాళ్ళు ఏమైపోయాయి? తొట్టిల్లిపోయాయి. అందుకని అంటాడు, సడలిన చేతుల్ని బలపరచు, తొట్టిల్లిన మోకాళ్ళని దృఢపరచు. ఎప్పుడైనా దృఢపరుస్తావో ఏమండి శరీరాశిని జయిస్తావు, నేత్రాశిని జయిస్తావు, జీవపు డంబాన్ని జయిస్తావు. నా దేవుడు నిత్యముగా జయం అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి జయం అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, చాలామంది కంటికి కనిపించిందంతా తెచ్చుకుంటూ ఉంటారు. అది ఉపయోగపడేదా, ఉపయోగపడందా, ఇది అవసరమైందా, అవసరం లేనిదా, ఇది ఏమండి నాకు ఉపయోగపడుతుందా, కుటుంబానికి ఉపయోగపడుతుందా, ఇంట్లో ఉపయోగపడుతుందా? ఏమిలే, తీసుకురావడం, ఆడబెట్టడం, షోకేసులు పెడతా ఉంటారు, రోజు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఏమవసరమండి? దానికి మళ్ళా అప్పులు పాలు కావడం, దానికి మళ్ళా ఎవడో కాళ్ళు పట్టుకోవడం, అప్పులు తెచ్చుకోవడం. అప్పులు ఏమైనా ఊరుకుంటానా? రోజు రోజుకి వడ్డీ పెరిగిపోతే సంవత్సరానికి మళ్ళీ వాడు తిరగ రాస్తే, మొన్న ఎవరో చెప్తా ఉన్నారన్నా, మేము తీసుకున్నది 3 లక్షలన్నా, వాడు ఇప్పుడు 10 లక్షలు కట్టమంటున్నాడన్నా. తీసుకున్నది ఎంత? 3 లక్షలు. ఇప్పుడు కట్టమన్నది ఎంత? ఎవరు తిన్నట్టు మిగతా 7 లక్షలు? నువ్వు తిన్నావా? నీ పిల్లలు తిన్నారా? నీ కుటుంబానికి ఏమైనా ఉపయోగపడిందా? ఇల్లు ఏమన్నా కట్టావా? ఇంటి మీద ఇల్లు ఏమన్నా కట్టావా? పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయా? నువ్వేమైనా బాగుపడ్డావా? ఆ డబ్బును ఏమైనా ఉపయోగించుకొని లేదే, ఎవడికో కడుతున్నా, ఏం ప్రయోజనం? అందుకని కాస్త జయించండి. నీకు ఏది అవసరం అది తెచ్చుకో, తప్పులేదు. నీకు ఏది ఉపయోగం అది తెచ్చుకో, తప్పులేదు. అప్పు ఎప్పుడు చేయమాకండి. దేవుడిచ్చేదాకా కనిపెట్టుకోండి. దేవుడిచ్చేదాకా ఏమన్నా ఆగండి. దేవుడు తప్పకుండా ఇచ్చునుగాక. హల్లెలూయా. నువ్వు జయించాలి, లోకాన్ని జయించాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ శరీరం ఏమన్నా ఊరుకుంటుందా? కళ్ళు ఏమన్నా నేత్రాశ ఊరుకుంటుందా? ఏదైనా సరే కావాలి 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 అంటది. అవునా కదా? వద్దంటదా? వద్దని పొరపాటు కూడా వద్దందాం. ఏదైనా కానీ ఇంట్లో ఎన్నైనా ఉన్నాయి, ఎన్ని వస్తువులైనా ఉన్నాయి, మళ్ళా అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటనే ఉంటుంది. అందుకని కాస్త జయాన్ని పొందుకోండి. నా యేసయ్య జయమిచ్చును గాక. ఎప్పుడు వస్తుంది తెలిసిన జయం? నీ సడలిపోయిన చేతుల్ని ఏం చేయాలి? బలపరచాలి. నీ తొట్టిల్లో మోకాలని చెప్పండి దృఢపరచగలగాలి. అట్టి స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. 101:8 చూడండి. 101:8 చూడండి. 101వ కీర్తన 8వ చరణం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదును. అంతే, కత్తి పట్టుకొని ఇంటింటికి పోయి చంపొచ్చాడనా? చెప్పరామండి. వీధిలోకి పోయి చంపొచ్చాడనా? నేను సంహరించేదనంటే సంహరించి వచ్చాడు. ఆయన సంహరించి వచ్చాడా? లేదు ప్రియమైన వారు. ప్రతి ఉదయం ఆయన మోకరించి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద నాకు జయమీవు. హల్లెలూయా. హల్లెలూయా.
పాపం చేయవారు అందరిని నిర్మూలన చేయడానికే దేశమందరి భక్తిహీనులు అందరిని ఏం చేస్తున్నాడంట? ప్రతి ఉదయమున ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నెల రోజులు కాదు, లేకపోతే అవసరం తీరేదాకా కాదు, అవసరం తీరేదానికి కాదు, ప్రతి ఉదయమున సంహరిస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అట్టి కృప యేసయ్య చూపును గాక, అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిశ్చయముగా నాకైనా నీకైనా ఏమండి జయమే ఇస్తాడు. ఏమండి మనం జయం పొందిన వారిగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఆయన జయించాడు కాబట్టి ఆయన బిడ్డలుగా నడిపించబడుతున్న మనం ఎలా ఉండాలని కోరుకుంటాడు? జయించిన వారిగా ఉండగలగాలి. ఇప్పుడు మీరు చూడండి, శత్రువుని ఎంతగా నువ్వు జయించే స్థితిలోనికి వస్తావో ఏమండి ఇంకా దానికి కావాల్సిన శక్తిని ప్రభు ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. మీరు గమనించండి, కావాలంటే దావీదు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. అప్పుడు ఎలుగుబంటిని చంపేదానికి శక్తినిచ్చాడా ఇలేదా? ఎలుగుబంటిని జయించేదానికి కృపనిచ్చాడా ఇలేదా? తర్వాత ఏమొచ్చింది? నోరు తెరవండి. సింహం వచ్చింది. మరి సింహాన్ని చంపేదానికి కూడా బలం ఇచ్చాడా లేదా? సింహాన్ని జయించేదానికి శక్తినిచ్చాడా లేదా? ఒకరోజేమో చెప్పండి ఎలుగుబంటి, తర్వాత సింహం, ఆ తర్వాత చెప్పండి వాడు ఎట్టటోడు 6 మూరల జానుడు. అందరూ దేశ సైన్యం అంతా భయపడతా ఉంటే ఈయనంటాడు వాడెంత వాడు బతికెంత నేను వెళ్తాను అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ బలం అని అంటే ఆయన ప్రతి ఉదయం నేనేం చేస్తాను? సంహరిస్తాను. దేవుని సందులో ముందు ప్రియమైన వాళ్ళరా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎలాంటి వాళ్ళైనా కానీ, శత్రువులు ఎలాంటి వాళ్ళైనా కానీ, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదైనా కానీ నీకెందుకు? వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సమస్యను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇరుకుని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అది ఎంతటి ఇరుకైనా, ఎంతటి సమస్య అయినా, ఎంతటి శ్రమ అయినా, ఎంతటి నిందైనా, ఎంతటి అవమానమైనా సరే నువ్వు భయపడాల్సిన అవసరమే లేదమ్మో. ఇంత అవమానించారా? నీకైనా కొత్తగా వచ్చింది? యేసుప్రభుని అవమానించలేదా? యేసుప్రభుని నిందించలేదా? యేసుప్రభు నోటికి వచ్చి మాట్లాడలేదా? ఆయన ఎగతాళి చేయలేదా? బైబిల్లో ఉంది కదా, మీకే ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడమాకండి. లోకస్తులు అందరికీ వస్తున్నాయి కదా, రావట్లేదా? చూడండి అన్నమాట. పేతురు మొదటి పత్రికన 4వ అధ్యాయం తీయండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఎందుకు ఆశ్చర్యపడతాను? మీకే ఏదో వింత సంభవించినట్లు మీకేనా వచ్చింది? చెప్పరామండి. లోకంలో బ్రతుకుతా ఉన్న వాళ్ళకి రావట్లేదా శ్రమలు? వాళ్ళకి రావట్లేదు నిందలు, వాళ్ళకి రావట్లేదు అవమానాలు. వాళ్ళకి వచ్చాయనుకోండి తట్టుకునే శక్తి ఉండదు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసుకుంటారు, ఏదో ఒకటి దాగి చావాలనుకుంటారు, లేకపోతే ఊరు వదిలిపెట్టి పోవాలనుకుంటారు, ఎవరికి తెలియకుండా ఏమండి ఉండాలనుకుంటారు. తర్వాత ఫోన్ నెంబర్లు మార్చేస్తారు, ఇక ఏమీ తెలియదు అనమాట. అలాంటి స్థితి ఉంటారు. అయితే మనకి ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి శ్రమలైనా, ఎంతటి వేదనలైనా, ఎంతటి ఇరుకులైనా, ఎంతటి బాధలైనా, ఎంతటి అవమానాలైనా అందులోంచి విడిపించేవారు, జయమిచ్చేవారు ఉన్నారు. నజరేయుడైన యేసయ్య ఉన్నారు. ఆయన జయమిచ్చును గాక. హల్లెలూయా. మనం భయపడకూడదు.